కుండ అన్నపురెడ్డిపల్లి మండలాల్లో 4.22 కోట్ల రూపాయల విలువైన అంతర్గత సీసీ రోడ్లు, కాజ్వేలు, లోల్వేల్ వంతెనలకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, గ్రామ పంచాయతీ నూతన భవనాల ప్రారంభోత్సవాల రాష్ట్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలెక్టర్ అంకిత్తో కలిసి చేపట్టారు. పేదవాని రాజ్యమైన ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి అన్నారు. నాయకన్నా ఎక్కడ చూడండి సార్ అంత సడన్ గా వస్తుంది అనుకోలేదు. కాబట్టి మన కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, మిత్రులు జారే ఆదినారాయణ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, అన్ని శాఖల అధికారులు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఉప సర్పంచ్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దని అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మం దగ్గరికి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వటం జరుగుతుంది. అందుట్లో భాగమే ఇందాక మిత్రులు చెప్పినట్లు అరిగిన రీతిలో బాబన్న 77 ఇందిరమ్మ ఇళ్లు మీ గ్రామానికి తెచ్చుకున్నాడు. అంటే ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాళ్ళకి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదవాళ్ళ బాధలు ప్రత్యక్షంగా కళ్ళతో చూసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఇంకా 3-4 రోడ్లు వేస్తే గ్రామంలో అంతర్గతంగా రోడ్లన్నీ పూర్తయితాయని ఎమ్మెల్యే గారు చెప్పింది నిజం. ఈ ఊరితో నాకు మొదటి నుంచి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇందాక భోజన ఊరెట్లనో బాబన్న ఊరితో కూడా నాకు అంత మంచి అవినాభావ సంబంధం ఉంది. భవిష్యత్తులో ఇంకా ఈ ఊరికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను తీసుకుంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.